మార్స్ మీద మనిషి జీవించడం నిజంగా కుదురుతుందా? ఒకవేళ అక్కడ బ్రతకాలంటే ఏమేం కావాలి? మార్స్ మీద జరుగుతున్న అంతరిక్ష పరిశోధనలు ఏం చెప్తున్నాయి? భూమి మీద ఉన్నట్టు ఉండొచ్చా, లేదా అక్కడ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్లోనే బతకాలా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన చాలా రీసెర్చెస్లో మనిషి భూగ్రహం మీద కాకుండా వేరే గ్రహం మీద బతికే అవకాశం ఉంటే అది మార్స్ మీదే అని తేలింది. అయితే భూమి మీద నుండి మ్యాక్సిమం 225 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మార్స్ ప్లానెట్. ప్రపంచంలో ఇప్పటివరకు తయారైన అత్యంత వేగమైన స్పేస్ క్రాఫ్ట్లో బయలుదేరినా కూడా మినిమం 40 రోజుల నుండి మ్యాక్సిమం 9.5 నెలల సమయం పడుతుంది. దాదాపు అంత సమయం స్పేస్లో గడిపాక మార్స్ మీదకి మీరు అడుగు పెట్టొచ్చు. కానీ అక్కడికి వెళ్ళాక మొట్టమొదటిగా మనం ఫేస్ చేసే సమస్య ఊపిరి తీసుకోలేకపోవడం. ఎందుకంటే మార్స్ వాతావరణం మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్లో తీసుకువెళ్ళిన ఆక్సిజన్ అక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి సరిపోదు. సో ఫస్ట్ మనం శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి చేయాలో చూడాలి. దానికోసం నాసా తయారు చేసిన మాక్సీ లాంటి మెషినరీ సాయంతో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఆక్సిజన్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఈ మెషినరీ కార్బన్ డైఆక్సైడ్ని లిక్విడ్ ఆక్సిజన్గా కూడా మారుస్తుంది. మనం మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఈ లిక్విడ్ ఆక్సిజన్ చాలా అవసరం అవుతుంది. దీంతో ఆక్సిజన్ సమస్యకి ఒక సొల్యూషన్ దొరికినట్టే. ఇక రెండో సమస్య ఆహారం. మార్స్ మీద పంటల్ని పండించడానికి కావాల్సిన వాతావరణం ఇంకా సారవంతమైన నేల ఉండదు. కాబట్టి మనం మినరల్స్ అండ్ న్యూట్రియంట్ కెమికల్లో పండించే హైడ్రోపోనిక్స్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. కానీ అక్కడ నీరు కూడా దొరకదు కాబట్టి ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఆహారంలో 20% మాత్రమే పండించగలం. మిగిలింది భూమి నుండి డ్రై ప్యాకేజెస్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడ స్టే చేయడానికి మనం ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బంకర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ మార్స్కి గ్లోబల్ జియోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు కనుక అండర్ గ్రౌండ్లో కూడా బ్రతకొచ్చు. కానీ మార్స్ మీద రేడియేషన్ లెవెల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర ఉండే రేడియేషన్ లెవెల్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ని మనిషి తట్టుకోవడం దాదాపు అసాధ్యం. ఇంకా ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే వేడి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు భూమి నుండి కనిపించే సైజులో దాదాపు సగం సైజులో మాత్రమే కనిపిస్తాడు. మీరు బంకర్స్ నుండి బయటకు వెళ్ళి రేడియేషన్ని తట్టుకొని ప్రాణాలతో తిరిగి రావాలంటే ఆక్సిజన్తో నిండిన స్పేస్ సూట్ తప్పనిసరి. అండ్ మార్స్ పైన ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ సూట్ మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. సౌత్ పోల్ దగ్గర టెంపరేచర్ దాదాపు -55 డిగ్రీస్ నుంచి -153 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇంకా మార్స్ ప్లానెట్ మీద ఒక రోజు భూమిపై ఉన్న రోజు కంటే కేవలం 40 నిమిషాలు ఎక్కువ. అంటే మార్స్పై ఒక సంవత్సరం భూమి మీద దాదాపు 2 ఏళ్లకు సమానం. ఇక్కడ టెంపరేచర్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. దీనివల్ల తరచుగా పవర్ఫుల్ డస్ట్ తుఫాన్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి మనకి ఎలాంటి హాని కలిగించవు, కానీ మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ని నాశనం చేసేస్తాయి. సో ఇంకా మార్స్ మీదకి వెళ్ళాలనుకుంటే మొదటిగా ఈ గ్రహాన్ని వేడి చేయాలి. అదెలా అంటే ఇతర గ్రహాల వాతావరణం నుండి అమ్మోనియా డ్రై ఐస్ని మార్స్ నార్త్ పోల్కి తీసుకురావాలి. అక్కడ ఉన్న వేడి డ్రై ఐస్ని ఆవిరి చేసి వర్షం పడేలా చేస్తుంది. దీంతో చివరికి మార్స్ మీద మనిషి బ్రతకడానికి వాతావరణం క్రియేట్ అవుతుంది. దీంతో మనుషులు చివరికి స్పేస్ సూట్ని కూడా తీసేయొచ్చు. బహుశా 1000 సంవత్సరాల తర్వాత ఈ గ్రహం మీద భూమి మీద ఉన్న మనుషులందరూ తీసుకున్నంత ఆక్సిజన్ తయారవ్వచ్చు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ like, share, comment and subscribe to our channel.